ఒకసారి ఆ బ్యారికేడ్లు పెద్ద పెద్ద వాటి గురించి మాట్లాడదాము. ఇలా ఈడ పోయినాయి రేవంత్ రెడ్డి దగ్గర ప్రత్యక్షమైనవి లేవా? ఇలా ఎగ్జాక్ట్లీ బ్యారికేడ్లు లేవా, కంచెలు లేవా? టీఎస్పీఎస్సీ కాదు వాళ్ళ బాధ చెప్పుకుందామని గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగులు పోతే మరి పెద్ద పెద్ద బ్యారికేడ్లు ఎందుకు వేసినారు? ఆ ముళ్ళ కంచెలు ఎందుకు వేసినారు? సెక్రటరీ దగ్గరికి పోతే చెప్పుకుందాం వాళ్ళ ఆవేదన అనుకుంటే మరి అక్కడ ఎట్లా ప్రత్యక్షమైనవి? మీరు ఏం చెప్పారు? ధర్నా చౌక్లో మేము ఫ్రీగా ఇచ్చినామని చెప్పారు. ధర్నా చౌక్లో కొంత పర్మిషన్ లేదు, వచ్చినా కూడా ఆడికొచ్చి ఎవరన్నా పట్టించుకునే నాదుడు కూడా లేరు కదా. మరి ఇవేంది బ్యారికేడ్స్? కంచెలు తొలగించినామని చెప్తుంది, ముళ్ళ కంచెలు లేవని చెప్తుంది, మేము అందరినీ కూడా చాలా స్వేచ్ఛాజీవులు చేసినామని చెప్పారు. మంచిది, నేను కూడా ఒప్పుకుంటాను. మరి ఇదేంది? ఇప్పుడు నీ ఇంటి దగ్గరికి పోతే బ్యారికేడ్ లేకుంటుందా అంటే ఇక్కడ తీసి ఆడేసుకున్నావు కదా. ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మొన్న గిరిజన మహిళలు పాపం 3 నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. జీవో నెంబర్ 46 వాళ్ళు 7 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఒక్కసారైనా కలవాలి కదా. మమ్మల్ని కలవకుండా ఎట్లుంటావు, కలవకుండా చంద్రశేఖర్ రావు అని మేము మా చిచ్చాని ప్రశ్నించినాం, నిలదీసినాం, మా కోపం అంతా ధర్మాగ్రహం వ్యక్తం చేసినాం. ఆ ప్రాసెస్లో రైఫిల్ రెడ్డి కాస్త రేవంత్ అన్నగా అవతారం ఎత్తిండు. మరి అన్న అంటే నేనున్నా అన్న రేవంత్ అన్న మా 4 కోట్ల సీఎం ఎందుకు ప్రైవేట్ భవన్లో ఉంటున్నాడు? అంటే మెగా కృష్ణారెడ్డి వచ్చినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ బేగంపేటలో ఉన్నాడు అనుకో, మీడియా కెమెరాలు అన్నీ ఉంటాయి. ఎవరు వస్తున్నారు ముఖ్యమంత్రి ఇంటికి, ఎవరు పోతున్నారు అని తెలుస్తుంది. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రైవేట్ నివాసంలో ఉంటే మెగా కృష్ణారెడ్డి ఎన్నిసార్లు దొడ్డిదారులు కలిసిండు, ఎన్నిసార్లు బహిరంగంగా కలిసిండు, ఆదాని కొడుకు ఎన్నిసార్లు వచ్చిపోయిండు, ఆదాని ఎన్నిసార్లు వచ్చిపోయిండు అంటే ఎవరైనా చెప్పగలరా? ఒక ముఖ్యమంత్రి అనేట ఆయన ఇంటికి ఆయన ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు ఒకసారి ప్రజా జీవితంలోకి వచ్చినాక ప్రైవేట్ జీవితం ఏముండదని. ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నాడు కదా. మరి ముఖ్యమంత్రి గారు ఉండడానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భవనాలే లేవా? 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రైవేటు గృహంలో లేడు. ఇలా ప్రధానమంత్రి కూడా రేస్ కోర్స్ రోడ్లో ఉంటాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఏమన్నా మంచి అయినా చెడైనా ఆయన తాగే నీళ్ళ దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, ఆయన రక్షణ దగ్గర నుంచి మొత్తం ప్రజల బాధ్యత, రాజ్యాంగం బాధ్యత, ప్రజలు కట్టిన డబ్బులతో కదా. మరి ఇలా తెలంగాణ అంత పేదరికంలో ఉందా? కనీసం ముఖ్యమంత్రికి ఇల్లు కూడా లేదా? అంటే ఇక్కడే గూడుపాటు ఉంది. ఒకవైపు ఏమో నువ్వు కేసీఆర్ గారిని బదనాం చేసినావు, గడీల ద్వారా ఈయన ఉంటాడని చెప్పి. కంచెలు తొలగించి నువ్వు ఉండనప్పుడు కంచెలు ఉంటేంది, పీకితే లాభం? ఇప్పుడు అక్కడ పోతే ఎవరన్నా కలుస్తున్నారా? కలిసినా ఏమైనా ఉపయోగం ఉందా? ఇవాళ నీ మంత్రివర్గంలో నువ్వే చెప్పినావు ఏమని, నేను మాట్లాడతా లేకపోతే నా తరపున శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారని చెప్పారు. ఒక రాజ్యాంగం మీద ఎన్నికైన ముఖ్యమంత్రి గారు, ఆయనకేం కొమ్ములు లేవు, ఆయనకేం ప్రత్యేక హక్కులు లేవు. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అనేటోడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, హీ ఈజ్ జస్ట్ లైక్ ఏ క్యాప్టెన్. క్రికెట్ టీంలో క్యాప్టెన్ ఎట్లనో అంతే టీం అందరినీ నడిపించాల్సిందే. ఇంకా రాజ్యాంగంలోకి క్లియర్గా లోతుకెళ్తే ముఖ్యమంత్రికి మంత్రులకున్న అధికారాలు, విధులు, బాధ్యతలు సేమ్ ఉంటాయి. ఒక పెద్ద మనిషిగా పెట్టుకుంటారు అందరు కలిసి ఎన్నుకున్నప్పుడు. మరి ఈయన 2 మంత్రులే ఉన్నారా? మరి మిగతా వాళ్ళంతా అవలగాల? మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడొద్దా? ఆయన పర్టికులర్గా చెప్పిండు వీళ్ళిద్దరు మాట్లాడితేనే మీరు లెక్కలోకి తీసుకోండి అని చెప్పి. మరి సీనియర్ మంత్రులకు ఏమన్నా వెన్నెముక ఉందా, ఆత్మగౌరవం ఉందా? వాళ్ళు మంత్రి పదవుల్లో ఉండడం ఎందుకు? మరి ఆయనే చెప్తున్నాడు కదా, నేను మాట్లాడతా లేకపోతే నా తరపున 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు. రాజ్యాంగానికి విరుద్ధం కదా. సెలెక్టివ్ గవర్నెన్స్ ఈజ్ అగైనెస్ట్ టు కాన్స్టిట్యూషన్. అంటే నీకు సోయన్ ఉండాలి, లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు వినే సంస్కారం అని ఉండాలి. ఇక్కడనే నువ్వు చెప్తున్నావు గడిలో దొర అన్నావు, నువ్వు ఒక గడిలో ఉన్నావు. కంచెలు తొలగించినా అన్నావు. నీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవాళ. నువ్వు ప్రైవేట్ ఇంట్లో ఉండడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. షాపింగ్కి పోయినాం, 4 షాపింగ్ మెయిన్ ఉంటాయి, బట్టల షాపులు ఉంటాయి. అడిగి పోయి చూస్తే మీరు ఏ నుంచి ఉన్నాయో కనబడతాయి. అంటే మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే చూడు, చెప్పేవి ఇంకా మాటలేమో ఇంకా ఎందుకు వస్తున్నాయి అంటే చెప్పేవి శ్రీరంగం దూరేవి డాష్ డాష్గా అన్నట్టుగా. అంటే తెలంగాణ ప్రజలు ఇంత పిచ్చోళ్ళగా కనబడుతున్నారా? ఈ మాట మాట్లాడుతున్నారు అంటే ప్రతిదీ కూడా నువ్వు ఏదైతే సరే. నేను ఆ రోజున గత ప్రభుత్వం గురించి నేను అంతా బాగుందంటే బాగుందని చెప్పను, అంతా చెడ్డగా ఉందంటే చెడ్డగా ఉంది చెప్పను. ఏ వర్గాలు బాగుపడ్డాయి, ఏ వర్గాలు బాగుపడలేదు, అహంకారం ఏ రకంగా ఉంది, ఏం జరిగిందని అంతా చూసినాం కదా. దాని నుంచి ఇంకొంచెం మెరుగ్గా ఉంటుందనే కదా ఇప్పుడు 1.8% తేడాతోటి విజయం సాధించారు. ఈ 1.8% ఎవరంటున్నారు? నిరుద్యోగులు మేమే చేసినామని అంటున్నారు. మీరు నిరుద్యోగులు రెచ్చగొడుతుంది రాజకీయం కోసం. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్తుంది. ఇవాళ మీకు ఇంటికి పోయి వాళ్ళని కేసీఆర్ని ఒక మాట అన్నాడు, నువ్వు ఫామ్ హౌస్కు నువ్వు వాడి ఇంట్లో ఉన్నావు, పిలిపించుకొని నువ్వు కాళ్ళే మొక్కుతున్నావో కడుపులో తలకాయే పెడుతున్నావు అని ఆయన అంటుండే. ఏది వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి. సరే ఆయన పైన నువ్వేం చేస్తున్నావు? మరి ఇళ్ళలో పోయి నువ్వు కాలు మొక్కుతున్నావా, కడుపులో కాలు పెడుతున్నావా? నా ఉద్యోగం పోతుంది, నా ఉద్యోగం కాపాడండి అనేసి ఇంటికి పోయి కండవాళ్ళు కప్పి వస్తున్నవే. నిరుద్యోగులు ఏం పాపం చేశారు?
6 సెకండ్లు, 6 నిమిషాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నేను సేవకుణ్ణి, మేము బానిసలము, మీరు ఓట్లేస్తే గెలిచినామని చెప్పిన అంటే మాటలు ఉట్టిగానైనా అట్లా నిలబడతాయి మాటలు ఏంటనే ఏమనుకుంటున్నారు? అంటే ఎట్లా మీరు దీన్ని దారిలోకి తేవాలనుకుంటున్నారు? ఒక పాయింట్. రెండోది ఇంకొక పాయింట్, నేను గతంలో మిమ్మల్ని అడిగిన 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాలు అప్పుడు మీకు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, మీకు నిజంగానే మేము ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కి ఉంటే మీరు ఇట్లా మాట్లాడదురా అనేసి నేను ఆ రోజు అడిగిన. సేమ్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనుక మీరు ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఇప్పుడు వేల మీద లెక్క పెట్టి మీరు వాయిస్ వినిపిస్తున్న వాళ్ళు మిమ్మల్ని పిలిచి మీకు సముచిత స్థానంలో మీకు ఒక ఎమ్మెల్సీలో నామినేటెడ్ పోస్ట్లో ఇచ్చి ఉంటే ఈరోజు విఠల్ కావచ్చు, ఒక పాశం యాదగిరి గారు కావచ్చు, లేకపోతే గాదే ఇన్నయ్య కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, ఈరోజు నిజంగా సమస్యల గురించి మాట్లాడేటోళ్ళ, తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళ. చాలా మంచి ప్రశ్న అడిగారు. ముందుగా ఎవరికైనా పుట్టుక అనేది మనం ఏ ఇంట్లో పుడతాము, ఏ కులంలో పుడతాము, ఏ ప్రాంతంలో పుడతాము అనేది మనకు తెలియదు. మన బాల్యం నుంచి పెరుగుతున్నప్పుడు మంచి చెడు, మన సంస్కారము, పోరాట వారసత్వం ఏదైనా, ఇప్పుడు వ్యాపార కుటుంబంలో పుడితే వ్యాపారం వస్తుంది, లేకపోతే రాజకీయ కుటుంబంలో పుడితే రాజకీయ లక్షణాలు వస్తాయి, లాయర్ దగ్గర పుడితే లాయర్ వస్తుంది. మేము పుట్టింది 68లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన కొలిశెట్టి రామదాస్ గారు మాకు దగ్గర బంధువు. ఆయన ఇన్స్పిరేషన్ తోటి మా పెదనాన్నగారు, మా నాన్నగారు 68లోనే 2 సంవత్సరాలు జైలుకు పోయిన వాళ్ళు. మా నాన్నగారు 9వ తరగతి చదువుతున్నప్పుడు మా పెదనాన్నగారిని అరెస్ట్ చేస్తే 9వ తరగతి స్కూల్ నుంచి రోడ్డు మీద బస్సు ఆపి ఆ బస్సుతో పాటు వెళ్తే పాల్వంచలో కొత్తగూడెంలో అరెస్ట్ చేశారు. ఉద్యమం అంటే తెలంగాణలో త్యాగం, తెలంగాణ క్యారెక్టర్ ఇక్కడ చేయాలి. త్యాగము, ధైర్యము, అమాయకత్వము, ఆవేశము, నిజాయితీ, పోరాటం, ఇవి తెలంగాణ క్యారెక్టరిస్టిక్స్. అదృష్టవశాత్తు మేము అలాంటి కుటుంబంలో పుట్టినం వల్ల 68లో ఉద్యమం పుట్టింది. తెలంగాణ రాష్ట్రం కావాలని పుట్టలే. ఖమ్మం జిల్లా అనేది అటు పక్కన కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆంధ్ర బార్డర్ ఉంటుంది కాబట్టి ఖమ్మం జిల్లా ఈ రోజుకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అత్యధిక సహజ వనరులు, అత్యధిక గిరిజనులు, అత్యధిక ఖనిజ వనరులు ఉన్న జిల్లా. ఇప్పటికి కూడా మా జిల్లాలో 17 రకాల మినరల్స్ ఉన్నాయి, హైయెస్ట్ ఫారెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయి, డీప్ ఫారెస్ట్ ఉంది, బొగ్గు ఉంది, బాక్సైట్. వీటిని కబలించడానికి 100 సంవత్సరాల క్రితమే పక్క జిల్లా వాళ్ళు పరాయి ప్రాంతం నుంచి వచ్చి, ఆంధ్ర నుంచి వచ్చి కబంధ హస్తాల్లో చిక్కుకొని మా జిల్లా స్తంభాద్రి, మా జిల్లా పేరు ఖమ్మం జిల్లా కాదు, ఖమ్మ జిల్లా కాదు మాది, మా జిల్లా స్తంభాద్రి, స్తంభం మెట్టు, కంబం బెట్టు, కాస్త ఖమ్మ జిల్లాగా చేసిరని చెప్పి 68లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, గిరిజనులు కాడ నుంచి బ్రాహ్మణుల దగ్గర నుంచి అన్ని కులాలు, అన్ని వర్గాలు, ఖమ్మం జిల్లా భూమిపుత్రులు మా సింగరేణి ఉద్యోగాల్లో మాకు వాటా కావాలి, మా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో మాకు వాటా కావాలని, మా ఉద్యోగాలు మాకు కావాలని 68లో కేటీపీఎస్ గేట్ దగ్గర 11 మంది నిరాహార దీక్ష చేస్తే దానిలో మా పెదనాన్న గారు ఉన్నారు, కొలిశెట్టి రామదాస్ గారు ఉన్నారు. సింగరేణి ఉద్యోగాల్లో ఆంధ్ర వల్ల పెత్తనం జరుగుతున్న ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగాలు కావాలన్న నిరుద్యోగులకు ఈ రోజుకి న్యాయం జరగలే, కానీ రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. మా బాధ అంత ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు ఒక పాశం యాదగిరి, ఒక గాదే ఇన్నయ్య, ఒక విఠలు పదవులు ఇస్తే వస్తారని చెప్తే, ఇవాళ నాకు మంచో చెడో తెలంగాణ ఉద్యమం ఉన్న కుటుంబంలో పుట్టిన తెలంగాణ పిచ్చోడో, తెలంగాణ ఆవేశపరుడో, తెలంగాణ విఠల్ అనే పిలుచుకుంటారు. నా పేరు వనగండ్ల విఠల్, మా అమ్మ నాన్న పేరు పెట్టిన సర్టిఫికెట్ తెలంగాణ విఠల్ అంటారు, దానికి సంతోషం కూడా. అయితే ఇవాళ నేను సెక్రటరేట్కి పోయినా, ఢిల్లీ పోయినా, ఎక్కడ పోయినా కూడా 10 మంది ప్రేమతో నమస్కారం పెడతారు, గౌరవం ఇస్తారు. పని చేసేటోడు పని చేస్తాడు, చేయనోడు కాలేదని చెప్తాడు. 120 మంది ఎమ్మెల్యేలలో ఒక 10 మంది పక్కకు పెడితే 110 మంది ఎమ్మెల్యేల కన్నా నాకు ఒక గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది. ఎప్పుడు కూడా పవర్ అనేది కుర్చీలో ఉండదు, పవర్ అనేది మనిషి క్యారెక్టర్లో ఉంటుంది. ఇవాళ బాల్ ఠాకరే అనే వ్యక్తి వార్డు మెంబర్ కూడా కాలే, జెడ్పీటీసీ కూడా కాలే, ఎంపీటీసీ కూడా కాలే, ఏ రోజు ఆయన ఎలక్టెడ్ కాలే. కానీ ఆయన మహారాష్ట్ర భూమిపుత్రుల కోసం చేసిన పోరాటం వల్ల ఐరన్ లేడీ, ఉక్కు మనిషి అని చెప్పిన ఇందిరాగాంధీ, అపర కాళీ అని చెప్పిన ఇందిరాగాంధీ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బాల్ ఠాకరే గారి క్యారెక్టరు, ఆయన పోరాట పటిమ చూసి ఆయన ఇంటికి వచ్చి బతికినాడే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఒక పాశం యాదగిరి అనే వ్యక్తి ఆయన జీవితం అంతా పోరాటాల్లో ఉన్నాడు. పాశం యాదగిరి సార్ పోయి అడిగితే ఇలా ఏ ముఖ్యమంత్రి ఏ పని చేయకుంటాడు? పాశం యాదగిరి సార్ రోడ్డు మీద నిలబడ్డా అదే పవర్ ఉంటుంది, ఆయన ఎక్కడున్నా అదే పవర్ ఉంటుంది. క్యారెక్టర్ అనేది, ట్రాక్ రికార్డ్ అనేది మనిషిలో ఉంటుంది. ఇవాళ నేను నడుచుకుంటూ వచ్చినా, మెట్రో రైల్లో వచ్చినా, కారు లేకపోయినా, ఎక్కడికి పోయినా అన్న ఇట్లా బాగున్నావా అని అడుగుతారు.
పవరు, ఫ్రీడము, సెల్ఫ్ రెస్పెక్ట్ మూడు ఒక దగ్గర ఉండవు. అయితే ఒక్కటి అడుగుతా, చెప్పండి. ఇప్పుడు మీరు కావచ్చు, ఒక తెలంగాణ విటల్ కావచ్చు, పాషం యాదగిరి గారు కావచ్చు, లేదంటే ఒక గాదిన్నయ్య కావచ్చు, ఇంకో సోయన్ కావచ్చు, మీరు వెళ్ళి ఇప్పుడు ఈరోజు గోసపడుతున్నారు. మళ్ళీ నాకు ఉద్యమకాలం నాటి పరిస్థితులు కనపడ్డాయి. మన ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఏ రోడ్డు చూసినా మనకు అట్లనే కనబడిందా లేదా, అవే ఫీలింగ్, అదే మనకు గుర్తొస్తున్నాయి జ్ఞాపకాలు. అట్లాంటిది మళ్ళీ మనం ఇప్పుడు ఒక దశాబ్దం గడిచిపోయినాక కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం కదా. మీరు వెళ్ళి మరి ఎందుకు ఇంతనా రేవంత్ అన్న అని చెప్తేవు కదా, మరి ఇదేంటి నువ్వు ఆయన 1:100 అంటివి, తర్వాత 46G సమస్యల గురించి నేను మాట్లాడతామనంటివి, తర్వాత నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడతామంటివి, డిఎస్సికి సమస్యలు ఇన్ని ఉన్నాయి కదా అనేసి మీరు పోయి ఎందుకు చెప్పలేకపోతున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ని అందరం మేమంతా కేసీఆర్ని ఎట్లయినా గద్దె దింపాలి, కేసీఆర్కి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు జరిగింది ప్రజలందరికీ తెలియజెప్పాలి. మేము తెలంగాణ వాదులం, మేము ఏ పార్టీ జెండా పట్టేటోళ్ళం కాదు. ఒకవైపు కేసీఆర్ చేస్తున్న తప్పులు ఎత్తు చూపుతూనే కేసీఆర్తో కలిసి ప్రయాణం చేసినాం 2001 నుంచి 2014 వరకు. కేసీఆర్ గారు తప్పు చేస్తున్నారని 2001లోనే తిరుగుబాటు చేసిన మొట్టమొదటి వ్యక్తి నేను, పృథ్వీ. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ గారికి ఇబ్బంది ఉన్నప్పుడు లగడపాటి రాజగోపాల్తో కానీ, నయీం టీంతో కానీ, సమైక్యాంధ్ర పాలకులతో కానీ ఢిల్లీలో మూమెంట్ అంతా కేసీఆర్కి సపోర్ట్ చేసింది మేమే. అంటే 2 రైలు పట్టాలు, ఇంటి మనిషి, మన చిచ్చ, మన పెదనాన్న, మన బాబాయ్ ఏదైనా తప్పు చేస్తే ఇంట్లో ఉన్న సమస్య ఇంట్లో సరిదిద్దుకుంటాం. సమైక్యాంధ్ర పాలకులు వచ్చినప్పుడు బరిగీసి కొట్లాడినాం, అప్పుడు కేసీఆరే హీరో. ఈ ప్రాసెస్లో ఏమైందంటే కేసీఆర్ గారు 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది లేకపోవడము, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను, లేకపోతే ఒక కోటరీ ఏర్పడి కేసీఆర్ గారికి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ లింక్ కట్టుకోవడం, రాజుకైనా, చక్రవర్తికైనా, ప్రధానమంత్రికైనా, ముఖ్యమంత్రికైనా గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఎప్పటికప్పుడు ఉండాలి. కేసీఆర్ గారు ఏ మీటింగ్కి వెళ్ళాలన్నా కూడా ఉద్యమ కాలంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు, కష్టాలు, సుఖాల మీద తరవు రీసెర్చ్ చేసి అక్కడ ప్రజల మనసుల్లో ఉన్న ఆకాంక్షలని స్పీచ్ రూపంలో చెప్పేవాడు. 2వ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలవకుండానే ఒక కోటరీ ఏర్పడము, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలనే ఒక కోటరీ ఏర్పడడంతో ప్రజలకి కేసీఆర్కి మధ్య ప్రత్యక్ష వారధి కట్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎంతవరకు చెప్తారు, ఒక పరిధికి మించి చెప్పలేరు. మాలాంటి ఉద్యమకారులందరినీ కేసీఆర్ కలవకుండా అయిపోయింది. ఆ ప్రాసెస్లో ఎట్లయినా మాకు తెలంగాణ ఆకాంక్షల విరుద్ధంగా కొంత పోతుంది, కేసీఆర్కి ముళ్ళుగర్రతో కూర్చాల్సిన సమయం ఆసన్నమైందనే మేమందరం కూడా వాయిస్ చెప్తున్నాం. అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి టీం ఇక్కడికి దీపాదాస్ మున్షి అని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ ప్రియరంజన్ దాస్ మున్షి గారు, ఆయన యంగ్ టర్క్ ఆఫ్ ఇండియా అని ఒక మూమెంట్, కాంగ్రెస్లో యంగ్ టర్క్స్ అంటారు. ఆయన చాలా మేధావి, ఇందిరాగాంధీతో కలిసి పనిచేసిన ఆయన భార్య ఈమె ప్రియరంజన్ దాస్ మున్షి సెంట్రల్ మినిస్టర్గా పనిచేసింది. ఆమె మా ఇంటికి వచ్చి స్వయంగా రిక్వెస్ట్ చేసి, ఆమె రాకముందు ఢిల్లీ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ గారు అని ఉన్నారు. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, వాళ్ళ ఫాదర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయన ఐపీఎస్ ఆఫీసర్కి జాబ్కి రిజైన్ చేసి బీజేపీ మొత్తం బుల్డోజ్ చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని అని చెప్పి జంషెడ్పూర్ నుంచి గెలిచిండు. ఆయన ఒక స్కాలరు, ఎంబీసీల మీద పనిచేస్తున్నాడు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద. ఆయన నాకు ఒక 5-6 సార్లు మా ఇంటికి వచ్చి కలిసి, మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు, మీరు సామాజిక న్యాయం అంటున్నారు, బీసీ సెన్సెస్ అంటున్నారు, కాబట్టి మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ఒప్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారికి మాకు మధ్య వారధిలాగా పనిచేసేది. ఎలక్షన్స్కి 6 నెలల ముందు మమ్మల్ని అందరినీ కన్విన్స్ చేస్తే మేము ఎక్కడ అయినామంటే కేసీఆర్ గారు మమ్మల్ని కలవట్లేదు, మేము చెప్తే వినట్లేదు. బీజేపీ పార్టీ బండి సంజయ్ పనిచేస్తుంటే బండి సంజయ్ తీసి బండకేసి బాధింది. ఇదే బీజేపీ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో సీట్ రావడానికి కూడా మాకు కారణం ఉంది, 48 సీట్లు రావడానికి. బీజేపీ పార్టీకి తెలంగాణ సోయి అనేది, తెలంగాణ అస్మిత అనేది, తెలంగాణ అస్తిత్వం అనేది మిస్ అయింది. కాబట్టి మేము సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి సమయం లేదు, మా దగ్గర అన్ని డబ్బులు లేవు. మాలాంటి యథార్థవాదులు రాజకీయాలకు పనికిరాదు. మేము బోలాశంకర్లు, మేము కుట్రలు కుతంత్రాలు చేసేటోళ్ళం కాదు, మేమంతా తెలంగాణ పిచ్చోళ్ళ సంఘం. ఆల్టర్నేటివ్ మాకు వేరే, కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు, కేసీఆర్ ఒక్కసారన్నా చిన్న దెబ్బ పడాలి, ఒక ముళ్ళుగర్రతో అనేది మేము చేసినాం ఖచ్చితంగా. కానీ దాని వెనకాల రేవంత్ రెడ్డిని చూసో, ఈ రైఫిల్ రెడ్డిని చూసో మేము చేయలే. సో రాహుల్ గాంధీ పర్సనల్ టీము, ఇంటలెక్చువల్ టీము, రాజీవ్ గౌడ అనే ఒక ప్రొఫెసరు, వీళ్ళంతా వచ్చి ఏం చెప్పారంటే ఫస్ట్ మేము చేయబోయేది అమరవీరుల కుటుంబాలను గుర్తిస్తాము, ఉద్యమకారులకి గౌరవం ఇస్తాము, ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తాము, ఇది మీ ప్రభుత్వమే, 2 లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి బ్రిటన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం అనే మేనిఫెస్టోతో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ 9 డిక్లరేషన్లు చేసింది, 36 వాగ్దానాలు చేసింది, మొత్తం 420 దానిలో. ఫస్ట్ మేము పెట్టే కండిషన్ ఏంటంటే
ఈ అమరవీరుల స్తూపం అనేది అసెంబ్లీ ఎదురుగా ఉంది. ఇది 68లో మీ ఇందిరాగాంధీ ఇక్కడ పిల్లల్ని ఊచకోత కోసింది. ఆర్మీ వర్సెస్ స్టూడెంట్స్, ప్రపంచం మొత్తంలోనే స్వాతంత్రం వచ్చినాక జలియన్ వాలాబాగ్ పోరాటం అనేది స్వాతంత్రం రాకముందు జనరల్ డయ్యర్ అనేటోడు నరమేధం చేసిండు. అది ప్రపంచ చరిత్ర. అక్కడ చనిపోయిన వాళ్ళ వివరాలన్నీ పెట్టిరు. కానీ స్వాతంత్రం వచ్చినాక 68, 69లో 9 నెలల పాటు కర్ఫ్యూ పెట్టి ఆర్మీ తోటి తెలంగాణ విద్యార్థుల్ని చంపించిన ఘనత ఆ ఇందిరాగాంధీది. మరి మీరు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది తెలంగాణ నేలకి. తెలంగాణలో రక్తపాతం చేసింది కాంగ్రెస్ పార్టీయే, మీ ఇందిరాగాంధీయే. నెహ్రూ ఏమో బలవంతంగా కలిపిండు, మీ ఇందిరాగాంధీ నరమేధం చేసింది. ఆ నరమేధం చేయబట్టి 69 తర్వాత మళ్ళా 2001 వరకు ఈ నేల మీద నిత్యం రక్తతర్పణం చేసిర్రు, ఎన్కౌంటర్లు జరిగింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము అడిగితే మా డిమాండ్లన్నీ ఒప్పుకొని మొట్టమొదట మేము చేసే పని అమరవీరుల స్తూపాన్ని సోనియా గాంధీ గారి చేత ఆవిష్కరిస్తామని చెప్పారు. సోనియా గాంధీ గారు క్షమాపణ చెప్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నరమేధం చేసిందంటే మేము క్షమాపణ చెప్తాం తెలంగాణ ప్రజలకు అవసరమైతే. ఎందుకంటే ఇందిరాగాంధీ చేసిన తప్పుని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, రాహుల్ గాంధీ తీసుకొస్తాము, ఖచ్చితంగా క్షమాపణ చెప్తామన్నారు. ఎంత విచిత్రం అంటే ఈ ప్రపంచంలో 68లో చనిపోయిన వారి శవాల త్యాగాల మీద మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, ఎమ్మెల్యేలయ్యారు, ఎమ్మెల్సీలయ్యారు, గవర్నర్ అయ్యారు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. కానీ ఆ అమరవీరుల స్తూపానికి ఇంతవరకు శిలాఫలకం వేయలే. ఇది ఎంత విచిత్రమో చూడండి. మీరు ఇప్పుడు రేపు పొద్దున పోండి, అక్కడ అమరవీరుల స్తూపం ఉంటుంది, కానీ ఆ శిలాఫలకం ఉండదు. ఎవడు చంపిండు, ఎవడు చచ్చిండు, ఎందుకు చచ్చిర్రు, ఎంతమంది చచ్చిర్రు, ఏ రోజు చచ్చిర్రు. మరి అమరవీరుల త్యాగాలని చెప్పి ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. గతంలో మీరేం చేయలేదు, 60 ఏళ్ళు అధికారంలో ఉండి 68లో చంపిర్రు మీరు. ఈరోజు 2024 అంటే దాదాపు 50 ఏళ్ల నుంచి మీకు కనీసం సోయి లేదు, సిగ్గు లేదు, అస్మిత లేదు అని మేము చెప్తే మమ్మల్ని నమ్మించి ఇదే దీపాదాస్ మున్షి నన్ను రిక్వెస్ట్ చేసి రోజు మా ఇంటికి వస్తే నేను ఆమెని అజయ్ కుమార్ గారిని కూర్చోబెట్టుకొని తెలంగాణ పౌర సమాజంలో ఉన్న ప్రతి మేధావి ఇంటికి తీసుకెళ్ళాం. వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వచ్చారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపున రాలే. ఆమె ఏమని చెప్పిందంటే, నేను రవీంద్ర భారతి గారు పెట్టిన అది విశ్వభారతి స్కూల్ ఉంటుంది అక్కడ కలకత్తాలో, విశ్వభారతి స్కూల్లో నేను కూడా ఒక డీన్గా పనిచేసిన డైరెక్టర్గా. ఆమె నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో స్కాలర్. ఆమె కూడా హైలీ స్కాలర్, కళల పట్ల కల్చర్ పట్ల ఉందని చెప్పి ఎక్కా యాదగిరి గారి ఇంటికి తీసుకెళ్తే 3 గంటలు కూర్చుంది ఆమె. 3 గంటలు కూర్చొని ఆయన మ్యూజియం అంతా చూసింది, ఆయన పుస్తకాలు ఇట్లా కళ్ళగద్దుకుంది, కాళ్ళు మొక్కింది. అదేవిధంగా రామచంద్రమూర్తి గారి ఇంటికి, సుదర్శన్ రెడ్డి గారి ఇంటికి, మన ఇన్నయ్య గారి దగ్గరికి, గోపీనాథ్ గారి దగ్గరికి, పృథ్వీరాజన్న దగ్గరికి, ఇట్లా దాదాపు 100 మంది దగ్గరికి తీసుకెళ్ళని. ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు కాదు. వాళ్ళందరూ ప్రామిస్ చేసింది ఏంటంటే, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురయ్యారు, విద్యార్థులు నిర్లక్ష్యానికి గురయ్యారు, నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురయ్యారు. మేము 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరమే నింపుతామని చెప్పారు. అమరవీరులను గుర్తించి గౌరవించి వాళ్ళకి నెలకి 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. అమరవీరులని సైనిక సమ్మాన్ ఉత్తరాఖండ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ మూమెంట్లో చనిపోయిన వాళ్ళకి, ఈరోజు ఉత్తరాఖండ్ పోరాటం చేసిన వాళ్ళకి, ఛత్తీస్గఢ్ పోరాటం చేసిన వాళ్ళకి సైనికులు ఏ విధంగా యుద్ధంలో సైనికులు చచ్చిపోతారో సైనికులతో ఈక్వల్గా సైనిక సమ్మాన్ అవార్డు ఇప్పించారు కొంతమందికి. వాళ్ళకి ఫ్లైట్లలో కూడా ఫ్రీగా ఇస్తారు, వాళ్ళకి నెల నెల పెన్షన్ వస్తుంది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళకి ఆరోగ్య భద్రత వచ్చింది, ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లలందరికీ చదివిపించారు. ఆ విధంగా చేస్తామని చెప్పిన ఈ కాంగ్రెస్ పెద్దలు ఈ జూన్ 2వ తారీఖు 10వ దశాబ్ది ఉత్సవాలు జరుగుతుంటే కనీసం ఒక్క ఉద్యమకారుడికి ఆహ్వానం పలకలే. ఎక్కడ పెట్టుకుంటారు మీరు? మూసీ నదిలో పెట్టుకుంటారా మీ మొక్కలు తీసుకుపోయి? మరి అడగలేదా? మళ్ళీ దీపాదాస్ నుంచి అడగలేదా? మీరు ఏం మాట ఇచ్చారు? మీరు ఇంతమంది 100 మంది దాకా ఇళ్లలోకి వచ్చిరు, మీరు రాజకీయాలకు అతీతంగా వచ్చిరు, మాకు మాట్లాడిరు, హామీ ఇచ్చిరు అనే మాటను మీరు మళ్ళీ గుర్తు చేయలేదా? ఫోన్లు ఎత్తితే కదా. వా, ఎందుకు ఇవాళ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మేము మొత్తం దీపాదాస్ మున్షి మేడం ఎవరెవరికి ఏమి హామీ ఇచ్చిందో వాళ్ళందరితో తీసుకొస్తాను నేను. ఇవాళ నాది బాధ్యత. ఆ రోజు నేను 3 నెలలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి నేను ఒక జర్నలిస్ట్ అయ్యండి, ఒక తెలంగాణ ఉద్యమకారుడు అయ్యండి 30 వాళ్ళు ఇంకోటి మీకు చెప్పాలి, ఏ కాంగ్రెస్ పార్టీ వాడు సమాధానం చెప్తాడో బిడ్డారండి. ఇప్పుడు 34 కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ ఒక వార్ రూమ్ పెట్టుకున్నారు ఢిల్లీ టీం అంతా, సునీల్ కన్గోల్ టీం వాళ్ళంతా. వాళ్ళు ఏం చేశారంటే 34 కాన్స్టిట్యున్సీలు బ్యాటిల్ గ్రౌండ్ ఉన్నాయి, మేము ఎట్టి పరిస్థితుల్లో గెలవలేము, మీ సివిల్ సొసైటీ సపోర్ట్ చేస్తే తప్ప గెలవలేమని దేహి అనుకుంటూ వచ్చారు మా దగ్గరికి. వస్తే అప్పుడు నేను మా టీము పెద్ద మనుషులు అందరూ తాజ్ కృష్ణ హోటల్లో రాహుల్ గాంధీతో కూర్చోబెట్టారు మమ్మల్ని అందరినీ. రాహుల్ గాంధీతో కూర్చొని చర్చలు పెట్టారు. ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారు? అప్పుడు పెదాలు తెరిపిన పెద్ద మనుషులు ఇప్పుడు పెదాలు మూసుకున్నారు.
పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరి చరిత్ర మీకు చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఎందుకంటే ఒక తెలంగాణ విటలుగా తెలంగాణ ఉద్యమ కుటుంబంలో పుట్టినా కాబట్టి నాకు కేసీఆర్ గొప్పోడా, రేవంత్ రెడ్డి గొప్పోడా కాదు, తెలంగాణకే హ్యాట్స్ ఆఫ్. తెలంగాణ కోసం మేము సచ్చేదాకా, తెలంగాణకు అన్యాయం జరిగితే వాడు మోడీ అయినా రేవంత్ రెడ్డి అయినా మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, తప్పు చేస్తే నెత్తి బండకేసి బాధతాం. అది మా బాధ్యత. నేను ఏమంటున్నా అంటే, దీపాదాస్ మున్షి మేడం, వై యు ఆర్ నాట్ రెస్పాండింగ్? యువర్ రెస్పాన్సిబిలిటీ షుడ్ అడ్రస్ అండ్ థ్యాంక్స్ ద తెలంగాణ సివిల్ సొసైటీ. You told you are not as a Congress party leader. You came to our houses and you promised us, and today you are not lifting our phone calls. Today you are not responding. సోనియా గాంధీ దూతగా వచ్చింది, ఆమె ప్రియరంజన్ దాస్ మున్షి భార్యగా రాలే, సోనియా గాంధీ పంపించిన దూతగా వచ్చింది. మరి ఇలా సోనియా గాంధీ గారు మోసం చేసినట్ట, రాహుల్ గాంధీ గారు మోసం చేసినట్ట, ప్రియాంక గాంధీ గారు మోసం చేసినట్ట? కాబట్టి డాక్టర్ అజయ్ కుమార్ గారు, ఆయన వార్ రూమ్ ఇన్ఛార్జ్ ఐపీఎస్ ఆఫీసరు, ఆయనకి బాధ్యత ఉంది. అదేవిధంగా ఏఐసిసి పెద్దలు ఎవరెవరైతే మమ్మల్ని కలిసి తాజ్ కృష్ణ హోటల్లో మీటింగులు పెట్టి తెలంగాణ పౌర సమాజంలో ఉన్న పత్రికా ఎడిటర్లు, ప్రొఫెసర్లు, దానిలో ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు కూడా ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఆకునూరి మురళి గారు ఉన్నారు, ఇంకా కొంతమంది ఎడిటర్లు, పేపర్ల ఎడిటర్లు కూడా ఉన్నాయి, చాలామంది ఉన్నారు కదా. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమి హామీ ఇచ్చింది? ఉద్యమకారులని గుర్తించలేదు, గౌరవించలేదని కేసీఆర్ మీద బదనాం చేశారు కదా. 1200 మంది అడ్రస్సులు దొరకవా అన్నారు. మరి 7 నెలల కాలంలో 7 నిమిషాల సమయం కూడా మీకు దొరకలేదా ఉద్యమకారులతో మాట్లాడడానికి? అమరవీరుల కుటుంబాలని కేసీఆర్ గారు పట్టించుకోలేదన్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు 7 నెలల కాలంలో ఎన్ని అమరవీరుల కుటుంబాలను కలిసినావు? నువ్వు ఎంతమంది ఉద్యమకారులతో చర్చలు జరిపినావు? ఎంతమంది చనిపోయిన అమరవీరుల కుటుంబాలని పిలిచి మాట్లాడినావు? కేవలం ఉద్యమకారులు అంటే ఒక ప్రొఫెసర్ కోదండరామ్ సారేనా? ఉద్యమకారులు అంటే ఒక ఆకునూరి మురళి సారేనా? మీరు చర్చలు జరిపింది ఎవరితో? కోదండరామ్ సారు, ఆకునూరి మురళి. ఆకునూరి మురళి గారు అనేటైనా తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేని వ్యక్తి. మేమంతా ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేస్తుంటే ఆకునూరి మురళి ఉద్యోగాలు చేసుకుంటున్నాడు. ఆయన మొన్న కేసీఆర్ గారు తర్వాత రిజైన్ చేసి జగన్ దగ్గర జాబ్ చేసి ఇక్కడికి వచ్చి విద్య మీద మాట్లాడిండు. ఆయన నిజాయితీపరుడు కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గుండుసున్నా. అయినా కూడా మేము గౌరవించినాం. మరి మా కోదండరామ్ సారు జయశంకర్ సార్ తర్వాత తెలంగాణ పెద్ద మనిషి అన్నాడు కదా. తెలంగాణ పెద్ద మనిషి జేఏసీ చైర్మన్ అయ్యిండు కదా. పొలిటికల్ జేఏసీ చైర్మన్ అయ్యి సబ్బండ వర్గాలని, సకల జనులని, మిలియన్ మార్చిని అంతా నడిపించిండు కదా. మరి 7 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిసిండు కోదండరామ్ సారు? ఎన్నిసార్లు కలిసి ఏం మాట్లాడిండు? మరి నిరుద్యోగులని, ఇప్పుడు మా ఇంటికి వచ్చారు నిరుద్యోగులంతా, వాళ్ళు 3 నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. మా క్యాంపస్లో ల్యాండ్స్కేప్ గార్డెన్లో దాచుకున్న అమ్మాయిలను కూడా ఉరికిచ్చి కొట్టించిండు. ఏ రోజు కేసీఆర్ గారు క్యాంపస్లో పోలీస్ ఫోర్స్ పెట్టి కొట్టియలే. గేట్ బయట, గేట్ అవతలే, క్యాంపస్ లోపల హాస్టల్ల మీద పడి ఎవరు కొట్టలే. కానీ ఈరోజు వచ్చిన మార్పు ఏంటంటే, ప్రతి హాస్టల్లో దాక్కున్న పిల్లల్ని ఎతికెతికి కొట్టారు. ల్యాండ్స్కేప్ గార్డెన్లో దాక్కున్న చెట్లల్లో పుట్లల్లో దాక్కున్న అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఉరికిచ్చి కొట్టారు. మరి అక్కడే పక్కనే తార్నాకలో ఉంటారు కదా కోదండరామ్ గారు. మరి మా పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇదేనా నువ్వు తెచ్చిన మార్పు అని అడగాలి కదా. మరి మా ఇంటికి నిరుద్యోగులు వస్తే నేను పొన్నం ప్రభాకర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని నాకున్న శక్తి మేరకు నేను పోయి మాట్లాడినా కదా. మరి ప్రొఫెసర్ అరగోపాల్ గారు, కోదండరామ్ గారు, ఆకునూరి మురళి గారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, అల్తాఫ్ జానయ్య గారు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కృషి చేశారు కదా. మరి గ్రూప్ 1 వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలే? గ్రూప్ 2 వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలే? జియో నెంబర్ 46 వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళలే? గురుకుల అభ్యర్థులను ఎందుకు తీసుకెళ్ళలే? పెద్ద మనిషి బాధ్యత ఇచ్చారు కదా. మీరు రిటైర్ అయ్యి పెన్షన్లు తీసుకుంటారు కదా. ప్రొఫెసర్లుగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పుడు ₹1,00,000 జీతం తీసుకున్నారు. రిటైర్ అయినాక కూడా మీకు ₹1,00,000 నుంచి ₹2,00,000 పెన్షన్ వస్తుంది. అది ప్రజలు ఇచ్చిన డబ్బులే. చావుదోలకి దగ్గరకు వచ్చిన మీరు మాత్రం ఎమ్మెల్సీల కోసం, నామినేటెడ్ పోస్టుల కోసం, చైర్మన్ల కోసం సెక్రటరియట్ చుట్టూ తిరుగుతున్నారు కదా. మీకు ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఎమ్మెల్సీ అయితేనే ఆయన గౌరవం వస్తుందా? ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గౌరవం లేదు, గుర్తింపు లేదా? ఆయన ఎవరు పోయినా సెక్రటరియట్లో ఆయన పనులు అవుతాయి కదా. మరి కోదండరామ్ సార్ గారు, మీరు నిరుద్యోగుల్ని తీసుకొని రేవంత్ రెడ్డి ఇంటికి ఎందుకు పోలే? మీకు బాధ్యత లేదా? మీరు తెలంగాణ పెద్ద మనిషి కాదా? మీరు జేఏసీ చైర్మన్ కదా. మీ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు కదా. కేసీఆర్ తర్వాత మీరే నడిపించారు అంటారు కదా. కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటే మీరే నడిపించారు కదా ఉద్యమాన్ని. మరి మీరు ఎందుకు రేవంత్ రెడ్డికి భయపడుతున్నారా మీరు? లేకపోతే రేవంత్ రెడ్డి మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదా? ఒకవేళ రేవంత్ రెడ్డి కోదండరామ్ సార్కి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆ విషయం చెప్పాలి కదా బయటకి. హరగోపాల్ గారు పెద్ద మనిషి. హరగోపాల్ గారు, కోదండరామ్ గారు మా పిల్లల్ని తీసుకొని వెళ్తే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తాడా ఇయ్యడా? ఆయన ఏం చెప్పింది తెలుసా కోదండరామ్ సార్? నేను డిఎస్సి వాయిదా వేయాలనేసి టీఎస్పీఎస్సి చైర్మన్తో మాట్లాడిండట.
డిఎస్సి వాయిదా వేయాలంటే ఎవరితో మాట్లాడాలి? టీఎస్పీ అంటే ఎవరిని మభ్య పెట్టడానికి? పిల్లలందరూ సరే మేము ఏ ఏ పరిస్థితుల్లో వేయలేకపోతున్నాము వాయిదా అనేదన్నా కూడా చెప్పాలి కదా కనీసం. 100%. ఏ పరిస్థితుల్లో మేము వాయిదా వేయలేకపోతున్నాం, కనీసం లేదు వెయ్యలేము పిలుచుకొని మాట్లాడితే ముఖ్యమంత్రి పోనీ బిజీగా ఉన్నాడు అనుకున్నాము. సరే కోదండరాం సార్ మాట్లాడొచ్చు కదా. కోదండరాం సారు అరగోపాల్ వెళ్తే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చేది పోతుంది కదా. వీళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి కదా రేవంత్ రెడ్డి ఇంటికి డైరెక్ట్. ఇప్పుడు నేను ఆ ప్లేస్ లో ఉంటే అరే పొదంపర రేవంత్ దగ్గర మీరు అడిగి తీయట్లేరా? మీరు ఈ రోజు మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి ఇప్పుడు దీపాదాస్ మున్షి లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఒక విధంగా కాళ్ళ ఏలబడి బతిమిలాడి మీరు అన్నది చేస్తాము, మేము అన్ని గుర్తించినాము, మీకు న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఒక విఠలకు అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఒక పృథ్వీకి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఒక పాశం యాదగిరి గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? ఒక ఇన్నయ్య గారికి అపాయింట్మెంట్ దొరుకుతలేదా? చెప్పుకుంటే సిగ్గుపోతుంది. మా ఇళ్ళకి వచ్చి మాతో పాటు తిని మమ్మల్ని కార్లలో ఎక్కించుకొని మొత్తం తిప్పారు కదా, ఫోన్లలో రెస్పాండ్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇంకేం చేశారంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాక సామాజిక న్యాయం అని రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగిండు కదా. ఈ సామాజిక న్యాయం అనేది మేము ఏమడిగినామంటే పార్లమెంట్ ఎలక్షన్లో మీరు ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లో గెలుపు గుర్రాలని చెప్పి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు. కనీసం నామినేటెడ్ పోస్టులలో లేకపోతే ఎంపీ టికెట్లలో ఎమ్మెల్సీలలో బీసీలకి ఎస్సీ ఎస్టీలకి సామాజిక న్యాయం చేయమని అడిగితే ఖచ్చితంగా చేస్తామన్నారు. కేవలం రాహుల్ గాంధీ గారు ఏమని చెప్పారు, ఖచ్చితంగా బీజేపీ అనే పార్టీ బీసీలో లెక్క చేయట్లేదు, కేసీఆర్ గారేమో దొరల తెలంగాణ తెచ్చుకున్నాడు, వెలమ దొరల తెలంగాణ, రెడ్డి దొరల తెలంగాణ, మేము ఖచ్చితంగా 50% అన్ని సీట్లలో ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నారు, లేదు కేసీఆర్ని కొట్టాలంటే డబ్బులు ఉన్నోలే కావాలి, అధికారం వచ్చినాక ఎంపీ సీట్లు ఇస్తాం, ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో బరి తెగించి సిగ్గు లేకుండా ఉన్న 17 సీట్లలో 8 మంది అగ్రకులాలకు ఇస్తే పక్కనున్న బీజేపీ పార్టీ 6 సీట్లు 5 సీట్లు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ మేము ఇంతగానం తిట్టి దొరల పార్టీ అని తిట్ట కేసీఆర్ పార్టీ 6 సీట్లు బీసీలకు ఇచ్చింది, బీజేపీ పార్టీ బీసీలకు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం కట్టుబడి అని చెప్తున్నా. పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ చెప్పుకొని తిరుగుతున్నాడు కదా రాజ్యాంగం పట్టుకొని, మొత్తం అదే దేశ్ముఖ్లకి, అదే దేశపాండేలకి, అదే గడీల దొరల కుటుంబాలకి ఇచ్చింది టికెట్. మేము స్పష్టంగా చెప్పినాం దీపాదాస్ మున్షి గారికి, సామాజిక న్యాయం అనే అంశము, తెలంగాణ ఉద్యమకారులకు అనే అంశము, నిరుద్యోగుల అంశంతో మీరు మన మధ్య అండర్స్టాండింగ్ ఉంది అంటే రేవంత్ రెడ్డి గారికి ఆమె ఓపెన్గా చెప్పిన మాట, మాతో చెప్పిన మాట, ఓపెన్ ఛాలెంజ్ టు దీపాదాస్ మున్షి అండ్ రేవంత్ రెడ్డి, షీ షుడ్ ఆన్సర్. ఆమెకు రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల పట్ల గౌరవం లేదు, తెలంగాణ పట్ల అసలే లేదని ఆమె మధ్యవర్తి. మేము ఏమైతే దీపాదాస్ మున్షి కోసం అడుగుతుంటే అటువైపు నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉద్యమకారుల పట్ల గౌరవం లేదు, సామాజిక న్యాయం పట్ల గౌరవం లేదు, మేము బరాబర్ ఎంపీ సీట్లు ఇట్లనే ఇస్తాం. మరి నామినేటెడ్ పోస్టులు 40 ఇచ్చారు కదా, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చారు, ఎంతమంది మాదిగలకు ఇచ్చారు? ఈ తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ నష్టపోయింది మాదిగలే, ఎస్సీలే, బీసీలే, ఎస్టీలే, పేదోళ్ళే. మరి ఇలా మొత్తం 37 పోస్టులలో వాళ్ళు ఇచ్చింది ఒకటే ఒక నామినేటెడ్ పోస్టు మాదిగలికి, అది కూడా ప్రీతంకి, అది కూడా ఎస్సీసీఎల్ కార్పొరేషన్. అంటే ప్రాణాలు కోల్పోయేటప్పుడు ఎస్సీలు కావాలి, ఎస్టీలు కావాలి, బీసీలు కావాలి, మీ అధికారంలోకి రావడానికి పేదోళ్ళు, గరీబోళ్ళు, విద్యార్థులు కావాలి. నామినేటెడ్ పోస్టు అన్యాయం చేసిర్రు. మరి ఎంపీ టికెట్లు ఎందుకు ఇచ్చారు మీరు? ఎంపీ టికెట్లు ఎవరికి అవయవ దానం చేసిర్రు?